నమస్కారం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపు జరగనున్న చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేద్దాం. కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ వైసీపీ ప్రచార సామాగ్రి. ప్రైవేటు గోడౌన్లో దాచి ఉంచిన ప్రచార సామాగ్రిని విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. నిమ్మనపల్లి మాజీ ఎంపీపీ దంపతులు పారిజాత మల్లికార్జున్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా. చంద్రబాబు సభకు తరలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి. పుంగనూరులో ఆటోలో తరలిస్తున్న 4.5 లక్షల విలువైన మద్యం సీజ్. 2 ఆటోలు స్వాధీనం చేసుకున్న పుంగనూరు పోలీసులు. మదనపల్లి గ్రామీణ మండలం రేగంటి వారిపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించిన వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాక్షస పాలన నుండి విముక్తి పొందేందుకు ప్రజల తరపున పోరాటం చేస్తున్న విజనరీ నాయకులు, స్వర్ణాంధ్ర సృష్టికర్త, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం 5 గంటలకు బెంగళూరు బస్టాండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటకు విచ్చేసిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చి అఖండ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు 15 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విజయం అందుకునేందుకు, కలిసికట్టుగా వైసీపీ ఆగడాలని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా మహిళలు, విద్యార్థులు, రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి చంద్రబాబు నాయుడు బహిరంగ సభను విజయవంతం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ గంగారపు గౌతమ్, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, ఆర్జే వెంకటేష్, బాలు స్వామి, సీనియర్ తెదేపా నేత నీలకంఠ, మాజీ కౌన్సిలర్ బండి నాగరాజు, మోడెం సిద్దప్ప, జనసేన నాయకులు జంగాల శివరాం, దారం అనిత, కత్తి లక్ష్మణ, బాలుస్వామి, టౌన్ బ్యాంక్ విద్యాసాగర్, వెంకటరమణ యాదవ్, జీవి నాయుడు, సహదేవ, క్రిస్టియన్ మైనార్టీ సెల్ దేవ రమేష్, సంగం సీనా, జయచంద్ర, బాలమణి శేఖర్, హనుమంతు, మాజీ సర్పంచ్ ఆర్కే సీనా, బసిరికొండ విజయ్, రామాచర్లపల్లి వెంకటరమణ, నవీన్ చౌదరి, యుగంధర్, విజయమ్మ, నాగమణి, నాగూర్ వలి, షంషీర్, గిరీష్, పెద్ద సంఖ్యలో జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో, వాళ్ళ పంచాయతీలో, వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ మాట్లాడి ఒక కార్యాచరణ పనిచేయాలా. అందుకోసం క్షమించాలని చెప్పి అందరికీ ఎవరికైనా ఒకవేళ మైక్ ఈకపోయితే క్షమించాలని కోరుతున్నాను. ముఖ్యంగా వేదిక పైన ఉన్న నాయకులందరికీ నేను పేరు చెప్తే మళ్ళీ మీకు లేట్ అవుతుందని నేను దయచేసి పెద్దలందరికీ, నా ముందు కూర్చోన్న తెలుగుదేశం పార్టీ సర్వస్వం, తెలుగుదేశం పార్టీ పట్టుకొమ్మలు, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్గా ఉన్న మీరు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. రేపు పెద్దలు జాతీయ అధ్యక్షులు, మంచికి మారిపేరు, అభివృద్ధికి విజనరీ, రాష్ట్రానికి ఒక దిక్సూచి, దేశానికి రాజకీయంగా ఒక దురంధరుడిగా పనిచేసిన పెద్ద మనిషి, అన్ని విధాలుగా ఈ రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసినా కూడా కానీ నేను ఈ రాష్ట్రానికి చక్కదిద్దుతా, ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తా, రాష్ట్రానికి సుభిక్ష పరిపాలన ఇస్తా, లా అండ్ ఆర్డర్ పరిస్థితులకు అన్ని విధాలుగా తీర్చిదిద్దుతా, ఉద్యోగాలు ఇప్పిస్తూ యువతకు ముందడుగు తీసుకెళ్తా, రైతులకు అన్ని విధాలుగా నిలబడి రాబోయే మన నాయకులు రేపు మనము తక్కువ అంటే స్వాగతం పలకాలని చెప్పి మీ అందరికీ దయచేసి కోరుతున్నాను. ఎక్కడ మన బాధ్యత మరవకూడదు. మా నాయకులు వచ్చినప్పుడు మన నాయకులు, అవును నా తెలుగుదేశం పార్టీ మదనపల్లి, ఇక మదనపల్లి మళ్ళా తెలుగుదేశం వచ్చిన జన సందోహమే దీనికి సాక్షి అని చెప్పే విధంగా మనం అందరం, మీరు మీ గ్రామాల్లో, మీ పల్లెల్లో, మీ వార్డుల్లో, మీ వీధుల్లో ఎక్కడ పోయి పెద్ద ఆయన వస్తున్నారంటే ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధంగా ఉండారు. మనము పిలవడమే లేదని ఒక్కరు మీరు బాధ్యత తీసుకోండి, ఎవరు కూడా మరవద్దండి. ఈ మీటింగ్ కాదు, సెటిల్ అయిపోయినా కూడా చిన్న సహాయం ఏం చేయగలను అని చెప్పేసి తమ్ముడిని అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా చిన్ననాటి స్నేహితులు, చిన్ననాటి క్లాస్మేట్స్ అందరు కూడా కలవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కూడా పేరు పేరున
కలుస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే అనుకుంటున్నాను వెళ్ళిపోదామా అని చెప్పినాను. సరే, నిజంగా మీరింత ఉత్సాహంగా ఎండలు మండుతున్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే ముందు మీ అందరికీ శిరస్సు వంచి, అంటే రాష్ట్ర పునర్నిర్మాణం కోసము కొంతమంది నాయకులు కట్టుబడట్లేదు, మీ అందరూ కూడా మీ ఒక్క కాంట్రిబ్యూషన్ ఉండడం వల్లే ఇక్కడికి రాగలిగారు. మీ కాంట్రిబ్యూషన్ ఉంటేనే మన రాష్ట్రంలో మార్పు తీసుకురాగలము, ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కాగలము. దానికి మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనాలు చేసుకుంటాను. మీ అందరికీ అందరూ చేయాల్సిందే. నా వల్ల ఏమవుతుంది అనుకోకండి. ప్రతి ఒక్కరూ ఇండివిజువల్ గా ఏం చేయగలరా అని చెప్పేసి ఆలోచించండి. అది రావాలి, ఆ మార్పు రాగలిగితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్రోగ్రామ్ ను రేపు సాయంత్రం బెంగళూరు బస్ స్టాండ్ కు మనం 4 నుంచి 5 గంటల లోప అందరం చేరుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్రంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మదనపల్లిలో బ్రహ్మాండంగా జరిగిందని మన చంద్రబాబు నాయుడు గారు నోటి నిండి అనే విధంగా మనమందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కష్టపడి పనిచేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎక్కువసేపు మిమ్మల్ని పెట్టుకొని ఇక్కడ ఇబ్బంది పెట్టేది కూడా లేదు. ఎందుకంటే మీరు మీ వార్డులలో, గ్రామాల్లో, మండలాల్లో అన్ని పోయి మీరు జన సమీకరణ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా రేపు జరగబోయే సభను దిగ్విజయం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. అదేవిధంగా జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి షాజహాన్ బాషా గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం, అదేవిధంగా ప్రచారంలో భాగంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం 6 గంటలకు బెంగళూరు బస్ స్టాండ్లో 4 గంటలకి 5 గంటలకి, ఎందుకంటే అంగుళ్ళలో గలాటాలు జరిగిన తర్వాత మనము ఆయన్ని చూడలేదు. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చి తెలుగుదేశం పార్టీలు రోడ్లపైకి ఎక్కారు, ఎన్నో బాధలు అనుభవించారు. ప్రతి ఒక్కరిలోనూ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఎలక్షన్లు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మదనపల్లి మండలం రేగంటివారిపల్లి పంచాయతీ చిలకలవారిపల్లి నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, ఎంపీపీ రెడ్డమ్మచంద్ర, మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, సీనియర్ నాయకులు అక్కులప్ప, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, వెంకటరమణ, సర్పంచ్ ఈశ్వరమ్మ, పెద్ద సంఖ్యలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయం పాత మార్గం నందుగల ఒక ప్రైవేట్ గోడౌన్ వద్ద వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రితో ఉన్న లారీని ఫ్లయింగ్ స్క్వాడ్ సీజ్ చేశారు. గోడౌన్ సంబంధించిన సిబ్బంది ఫ్లయింగ్ స్క్వాడ్ రాకను గమనించి తాళాలు వేసి పరారయ్యారు. గోడౌన్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రితో పాటు ఇతరత్ర వస్తువులు ఉన్నాయని అనుమానంతో ఫ్లయింగ్ స్క్వాడ్ విచారిస్తున్నారు. గోడౌన్ తెరిపించడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ నాయకులు గోడౌన్ తెరిచి అందులో ఉన్న సామాగ్రిని కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గోడౌన్ తెరిచే వరకు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదని భీష్మించుకున్నారు. పేపర్లో కథనాలు వస్తున్నా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బరితెగిస్తున్నారని, పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కేవలం టీడీపీకి సంబంధించిన 10 పాంప్లెట్లు ఉంటేనే కారును పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లి నానా ఇబ్బందులు పెట్టారని, ఇంత భారీగా తరలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ ప్రచార సామాగ్రిని పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించడం బాధాకరమని అన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారిలో తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్ప నాథన్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి ముందర పెట్టిన వాహనాన్ని పక్కన పెట్టమన్నందుకు కుటుంబ సభ్యులపై
దాడి చేసి గాయపరిచిన ఘటన నీరుగట్టువారిపల్లిలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి నీరుగట్టువారిపల్లిలోని హరిచందన సిల్క్ శారీస్ యజమాని తమ ఇంటి ముందు పార్కు చేసిన వాహనాన్ని పక్కకు తీయమన్నానని ఆవేశంతో పక్కనే నివాసం ఉంటున్న కప్పల శ్రీరాములు కుమారుడు నాగేంద్రపై దాడి చేసి గాయపరిచినట్లు, అడ్డొచ్చిన నాగేంద్ర తల్లి మల్లేశ్వరిపై కూడా దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘర్షణ పడ్డ విషయాన్ని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కప్పల శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గతంలో 2 పర్యాయాలు ఇలానే మాపై దాడి చేసినట్లు తెలిపారు. హరిచంద్ర సిల్క్ శారీస్ యజమానిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నపై నగర్లో ఉంటున్నాను. ఇంటి పక్కన హరిచంద్ర సిల్క్స్ అనే శారీస్ ఉంది. మా ఇంటి ముందర 4-వీలర్ కార్ పార్కింగ్ చేశారు. అతను కార్ తీయమంటే నేను తీను దౌర్జన్యం చేసి నా మీద చేయి చేసుకున్నాడు. అంతలో మా అమ్మ వచ్చేందుకు మా అమ్మ మీద కూడా చేయి చేసుకున్నాడు. అందుకని తీవ్రంగా షర్ట్ చించేసి కొట్టేసినాడు. బాగా నన్ను మా అమ్మ మీద చేయి చేసుకున్నాడు. ఇంతకుముందు కూడా బండి మీద యాసిడ్ పోసి అంతా సెటిల్మెంట్ చేసినారు పెద్దవాళ్ళంతా కలిసి. ఇంకా అక్కడ ఎవరు రాకూడదని గోడ అడ్డంగా ఇంటి పక్కన పెట్టుకున్నాడు. సార్ కదిరి రోడ్డు చిన్నపై నగరు హరిచందన సిల్క్ హౌస్ పక్కన ఉండేది. ఆయనకు మాకు ఇక్కడ బండి పెట్టింటే మా బాబు మా ఇంటి ముందర బండి పెట్టింటే మా బాబు పోయి కారు ఎవరిదేనంటే మాది కాదు అన్నారు. వాళ్ళ షాప్లో నుంచి వచ్చినాడు ఒక అతను, మాదే అని అన్నాడు. మళ్ళా వాళ్ళదేనన్నే మా ఇంటి ముందర బండి పెట్టద్దన్నావు అనేసి నేను దానికి మా కొడుకు కొడతా అంటే నేను పోయి అడ్డం పోయిన దానికి నన్ను హరిచంద్ర ఇట్లా చెత్త అంతా ఎక్కడికి సరిగ్గా వేస్తాడు. ఇట్లా అన్నం తినోళ్ళు మాకు అన్నం పెడతాను అనేసి 10 మంది వస్తారు. ఒకవేళ 4 కూర్చుంటారు, తాము లేదని కూర్చుంటారు. వాళ్ళతో లేపించేస్తాడు. ఒకవేళ మా బంధువులు ఎవరైనా వచ్చి బండి ఆడ పెట్టారనుకో యాసిడ్ పోసేస్తాడు. ఇది ఏంటంటే చేసేస్తాడు. బండి ఎత్తి నడు రోడ్లో పెట్టేస్తాడు. ఇప్పుడు చాలా టార్చర్ అయింది సార్. మీ పేరమ్మా? మీ పేరు? మా పేరు నిర్మల. అడుక్కున్నాడు అన్నం ఎత్తుకొచ్చాడు తింటే ఈడ్చేసినాడు ఆకు రోడ్లోకి. మంచిగా బస్సు వైపా కానీ ఉంటారు పక్కన ఇంత అదమానం ఉంటారు. ఎవరన్నా ఎంత సర్దుకొని పోతావు ఏడనమంది పక్కలానే గుమ్న పోయే కొద్దీ ఇంకా అయిపోయి రెచ్చిపోతున్నాడు. ఏం చేసి మదనపల్లి మాల మహానాడు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్, మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రముఖ దినపత్రికలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం విజయం మాదిగల విజయమని అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు, ఇంతకు మునుపు నీ వెంట మాలలే ఎక్కువ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాలలు 66 లక్షలు ఉండగా తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మీరు మాదిగలను ఏమైనా చేసుకోవాలంటే రిజర్వేషన్ పెంచడం అలాంటిది ఏదైనా చేయండి, రాజకీయంగా ఉపయోగపడతాయని గతంలో కూడా ఉషా మహిళా కమిషన్ను ఏర్పాటు చేశారు. ఆంధ్రలో మాలలు ఎక్కువగా ఉన్నారు. వర్గీకరణ అనేది రాష్ట్రాలతో తేలేది కాదని, గతంలో అంగళ్ళు ఘటనలో మీరు జైలుకు వెళ్లినప్పుడు మీతో పాటు మాలలే ఎక్కువ మంది జైలు పాలయ్యారని గుర్తు చేశారు. మీరు వర్గీకరణ అన్న విషయం పక్కన పెట్టి మాల మాదిగలకు ఇద్దరికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వీరభద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, రాయలసీమ కన్వీనర్ యమల చంద్రయ్య, జిల్లా అధ్యక్షులు చింతపర్తి శివయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గూండా మనోహర్, జిల్లా అధికార ప్రతినిధి మల్లెల మోహన, జిల్లా కార్యదర్శి బత్తిన మోహన్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వేస్తే రాజు కమిషన్ మందకృష్ణ ఇద్దరు యూనివర్సిటీలో కూర్చొని, ఉస్మానియా యూనివర్సిటీలో కూర్చొని వాళ్ళకి కావాల్సింది రాసుకున్నారు. మెజారిటీ కష్టాలు మాదిగా అనుభవిస్తున్నాను. ఇక్కడ ఎంఆర్పిఎస్ యొక్క వాదన ఏంటంటే విద్య, ఉద్యోగ, ఉపాధిలో మాలనే మా అవకాశాలు దోచేశారని. ఇది ఎంత విచిత్రమైన వాదన అంటే, ఎంత బాధకరమైన వాదన అంటే, ఈరోజు సాంఘికంగా బహిష్కరణ గురై గుడికి బడికి దూరం మాలలు మాదిగలు కాబడ్డానికి కారణం ఈ సమాజం, మనువాద సమాజం, పెత్తందారి సమాజం, భూస్వామి సమాజం. వాటి జోలికి పోకుండా మా ఆస్తులు మాలలు కొట్టేశారు, మా చదువులు మాలలు కొట్టేశారు, మా బతుకులు మాలలు కొట్టేశారు. మాల ఏం బతుకున్నారండి? ఇక్కడ ఏ పూటకి ఆ పూట తిని బతున్నారు. మాదిగలకి ఒక వృత్తి ఉంది, గొడారి పని, చర్మ. వాళ్ళు పారిశ్రామికవేత్తలు. ఆ తల్లి గల్లబానులో సున్నము చౌడు వేసి చర్మాన్ని శుభ్రం చేసే పారిశ్రామికవేత్తలు వాళ్ళు. వాళ్ళకి వృత్తి, మాలకు వృత్తి లేదు. సంపన్న పనులు చేస్తున్నారు వీళ్ళు. శవాలు మోస్తున్నారు, గుంతలు తవ్వుతున్నారు,
డప్పులు కొడుతున్నారు, రకరకాలు చేసి వీళ్ళు జీవనం చేసుకుంటూ క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత పిల్లలు చదివించుకున్నారు. మరి ఈ వైరుధ్యాలు తెలియకుండా తెలుసు, మందకృష్ణ బాగా తెలిసి కూడా ఈ విభజన చేయాలి. కారణం ఏంటంటే మొత్తం ఓటంతా కాంగ్రెస్ చేస్తున్న పరిస్థితుల్లో కాంచీరామ్ రావడం, ఓటు హమారా సీటు మీ హమారా అని చెప్తే ఓట్లు మావి సీట్లు మీవినా ఇంకా లేకపోయినా నినాదం ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఈ పాలకవర్గంలో బెదురు పుట్టుకొచ్చి మాల మాదిగలను విడగొట్టేశాడు చంద్రబాబు. తర్వాత రాజు కమిషన్ చూడము, హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తే 20,000 ఉద్యోగాలు మొత్తంగా ఒక గంట గొప్పగా మాదిగలు తీసుకున్నారు. అంతేకాకుండా ఉన్న అవకాశాలన్నింటి కూడా వాళ్ళే తీసుకున్నారు, పదవులు వాళ్ళే తీసుకున్నారు. ఇట్లా జరుగుతుంటే దీనిపైన చెన్నయ్య గారు, టీవీ రావు గారు హైకోర్టు అనుకూలంగా అయితే దీనిపైన సుప్రీంకోర్టు వెళ్తే 5 మంది సుప్రీంకోర్టు జడ్జీలు తీర్మానం చేసి ABCD వరకు కానీ రాజ్యాంగ వ్యతిరేకం, ఇది రాష్ట్రాలకు హక్కు లేదు, రాజ్యాంగంలో 1/3 మెజారిటీ ఉండాలా, అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా ఒప్పుకోవాలా, పార్లమెంట్లో మెజారిటీ ఒప్పుకుంటేనే దీన్ని తీర్మానం చేయొచ్చు, మార్చొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మదనపల్లి అభ్యర్థిగా షాజహాన్ బాషా పేరుని ఖరారు చేయడంతో 10 రోజులుగా తెలుగుదేశం నాయకుల ఇళ్లకు వెళ్లి మర్యాద పూర్వకంగా కలుసుకుంటున్న షాజహాన్ బాషా మంగళవారం నిమ్మనపల్లి మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున దంపతుల్ని వెంగంవారిపల్లిలోని వారి స్వగృహం నందు కలుసుకున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ బుధవారం మదనపల్లిలో జరగనున్న అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మధుబాబు, తెలుగు యూత్ అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, నిమ్మలపల్లి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయుడు గారు మదనపల్లికి వస్తున్నారు. రేపు ఆయన రాక చాలా సంతోషదాయకం. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి తెలుగుదేశం అడ్డా అని చెప్పి నిరూపించడానికి తెలుగుదేశం నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారు. దాదాపు 25 నుంచి 30,000 మంది రాబోతున్నారు. నేను నిమ్మనపల్లి మండల నాయకులకు అందరికీ పేరు పేరు వినిపిస్తున్నాను. మహిళలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ మీరందరూ పెద్ద ఎత్తున విచ్చేసి రేపు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వస్తున్న కార్యక్రమానికి జయప్రదం చేసి రేపు రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలని చెప్పి నిమ్మనపల్లి మండల ప్రజలందరికీ పేరు పేరున వినవిస్తున్నాను. ఇక్కడ మన మదనపల్లి కూడా షాజహాన్ బాషా గారిని ఎమ్మెల్యేగా చేస్తే అక్కడ సీఎం అవుతారు ఖచ్చితంగా. మనం మెజార్టీ దిశగా మనం అన్నను గారిని మెజార్టీ దిశగా పోవడానికి మనం సాయశక్తుల మన ప్రాణాలు అన్నీ కూడా ఒడ్డి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఓటును మన ఓటే కాకుండా ఇతరుల ఓటు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలా. 15 సంవత్సరాలు మనకు ఎమ్మెల్యేగా లేరు. ఆ ఎమ్మెల్యే లేని బట్టును మన లోటును ఇప్పుడు మనం తీర్చుకోవాలా. మనకు మన నారా చంద్రబాబు అన్నగారు కూడా చాలా మంచి అభ్యర్థిగా సెలెక్ట్ చేశారు. మనకు మంచి వజ్రమైన ఇటుకలు ఇచ్చారు. ఆ ఇటుకని మనం పెంచుకుంటూ పోతే మన పార్టీ కూడా ఎలాగా ఇన్ని మనం కట్టుకుంటామో అలాగా పూర్తిగా బాగా నిలబడుతుంది. కాబట్టి మనం కూడా సమైక్యంగా అందరూ కూడా ఉండి పార్టీలో అందరూ కూడా అంటే మన పార్టీలో చిన్న చిన్న లోచులు మనకు ఉండొచ్చు. ఆటోలు సహా 4.5 లక్షల రూపాయలు విలువైన కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసి 2 అరెస్టు చేసినట్లు పొంగనూరు సీఐ రాఘవరెడ్డి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ పుంగనూరుకు చెందిన 2 వ్యక్తులు వేర్వేరు చోట్ల అక్రమంగా ఆటోల్లో తరలిస్తున్న 4.5 లక్షల విలువైన కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసి 2ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేశామని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మరియు పల్నాడు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు పుంగనూరు టౌన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది బాగాలపల్లి చెక్ పోస్ట్ వద్ద ఉన్న సిబ్బందితో పాటు అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ జైల్ వరప్రసాద్ పుంగనూరు టీమ్ 1 ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో కర్ణాటక వైపు నుంచి మన పుంగనూరు వైపు వస్తూ ఉన్నది. దాన్ని మేము ఆపి చెక్ చేస్తే అందులో వాళ్ళ దగ్గర బిల్లులు లేకుండా సుమారు 2,14,200 రూపాయలు అమౌంట్ ఉన్నది. దానికి సంబంధించి ఎక్కడి అమౌంట్ చెప్పితే మేము రామసముద్రంకి పోతున్నాము, పుచ్చకాయ వ్యాపారం చేస్తామని చెప్పినారు.
వాళ్ళు దానికి సంబంధించిన అమౌంట్ ఏ విధంగా వచ్చేదని చెప్తే వాళ్ళ దగ్గర ఎలాంటి పొంగనూరు పట్టణం నందు నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా బెస్త వీధి, నానబార వీధి, సుబేదార్ వీధి, నాగపాళ్యం, చర్చి వీధి, ముడియప్ప సర్కిల్ నందు ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. నానబాల వీధి నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువత, మైనార్టీ యువకులు చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మైనార్టీ యువకులకు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొంగనూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పొంగనూరు పట్టణంలో సుబేదార్ వీధి, చర్చి వీధి, నాగపాలెము ఈ వార్డుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మేమందరం కూడా ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు పూర్తిగా నీళ్లు లేక, డ్రైనేజ్ లేక, ఎక్కడ చూసినా ఈ పొంగనూరు పట్టణంలో పూర్తిగా ఈ మంత్రి ఏమి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టకుండా ఆయన స్వలాభం కోసము, ఆయన స్వార్థం కోసము పనులు చేసుకున్నాడే కానీ లోపల పట్టణంలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లము, రోడ్ల ప్రాబ్లము, నీళ్ల ప్రాబ్లంతో కొట్టిమిట్టాడుతున్నారు ప్రజలు. ఇవన్నీ కూడా 30 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి రాబోయే తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరికి కూడా వీధి వీధి తిరిగి ఇంటింటికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఏళ్ల తరబడి ఇక్కడ 30 సంవత్సరాలుగా ఈ నాగపట్నం మునప్ప సర్కిల్లో చాలా పేదవాళ్ళు కూరగాయల అంగళ్ళు, పళ్ళ అంగళ్ళు, దోపిడి పనులు పెట్టుకొని 30 సంవత్సరాలుగా జీవిస్తుంటే వాళ్ళకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న చిన్న చిన్న షాపుల్లో రాత్రికి రాత్రి ధ్వంసం చేసి జేసీబీలు కొట్టి మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు కెరీర్ డెవలప్మెంట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి, సైంటిస్ట్, డిఆర్డిఓ బెంగళూరు మరియు కళాశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు గేట్ ఎగ్జామ్ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని, ప్రతి ఒక్క విద్యార్థి గేట్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ సాధించాలని ఆయన తెలిపారు. గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మీరు దేశంలోని అగ్రశ్రేణి సంస్థలలో ప్రవేశం పొందటమే కాకుండా దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో నేరుగా ఉద్యోగాలు పొందవచ్చని అన్నారు. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ స్కోర్ సహాయంతో ప్రతిష్టాత్మక ఐఐఎస్సి, ఐఐటి, నీట్లు వంటి సంస్థల్లో ఎంఈ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశించవచ్చునని అన్నారు. బార్క్ బెల్, ఐఓసిఎల్, ఎన్టీపీసీ, పీసీఐఎల్, సెయిల్, గెయిల్, ఓఎన్జీసీ వంటి విభాగాల్లో గేట్ స్కోర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని, గేట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంజనీర్ విభాగాల్లో సిఎస్ఐఆర్ పరిధిలోని ల్యాబొరేటరీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్లకు అర్హులు అని కూడా అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్, అల్యూమిని కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజాపక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.